ముఖ్యమంత్రి వర్యులు అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ పిలిపే విశ్వరూప్ గారి గౌరవ శ్రీ జిల్లా జగన్ గారికి, జడ్పీ చైర్మన్ శ్రీ విపత్తు వెంకటరామారావు గారికి, సోదరు చెల్లుగొండ శ్రీనివాసరావు గారికి, మరి వేదికను అలంకరించిన శ్రీనివాసరావు గారు ఆ రోజు నుండి నాటి నుండి నేటి వరకు కూడా కార్యక్రమాన్ని ప్రజలలోకి గన్నవరం నియోజకవర్గాన్ని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మనందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తున్నందుకు మరి అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ మరి ప్రజలు నమ్మించి మోసం చేసి చెప్పడం ఆయన యొక్క అబద్ధాల కోరుకోవడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజల్లోకి మనం ఓడిపోయింది కేవలం మనం యొక్క చేతకాంతల వల్ల కాదు. భవిష్యత్తులో ప్రతి కార్యకర్త కూడా ముందుండి శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారికి అంటే సమయభావం బట్టి పెద్ద జిల్లా అప్లెట్ వింగ్ అధ్యక్షులందరికీ మన్నించమని నేను సవినయంగా మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగనే బ్రాండ్ అంబాసిడర్ టు మోసాలని మనం చెప్పుకునే కంటే అసలు భారత అంచేత సోదరులారా, వచ్చేవన్నీ కూడా ఎన్నికలే. పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో రావచ్చు, తర్వాత వచ్చేవి లోకల్ బాడీస్ ఎన్నికలు. అలాంటి పార్టీగా ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఈ రాష్ట్రంలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకసారి సూపర్ 6 హామీలు ఇప్పుడే మనందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. నేటికి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా కనిపించని పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలకురాలు విజయలక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆగడాల్ని, మోసపూరిత వాగ్దానాల్ని, తప్పుడు కేసుల్ని ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఎండగట్టాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో కేవలం అన్ని నియోజకవర్గాల్లోనే కాదు, ఈ యొక్క కార్యక్రమాన్ని మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు ప్రతి గడప గడపకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంది పెద్దలందరికీ, ఈ వేదిక ముందు ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేసుకుంటూ, గద్దెనెక్కి 1 సంవత్సరం లోపల ఇప్పటివరకు చూస్తున్నాం. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు గన్నవరపు శ్రీనివాసరావుకి, అన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో మనం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని అమలాపురంలో పెట్టడం జరిగింది. ఆ రోజుని మన ముఖ్య అతిథులు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు రావడం, ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏంటో, దీనివల్ల ఏం జరిగింది అన్నది కూడా చాలా విపులంగా అక్కడ ఆయన తెలియజేయడం జరిగింది. దాని తర్వాత నియోజకవర్గాల వారీగా పెట్టమంటం జరిగింది. అదే దాంట్లో భాగంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్నది. ఇవన్నీ కూడా పెద్దలు మాట్లాడే ముందు ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలియజేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కొంత కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ప్రతి కార్యకర్త మనసులోనే ఉన్నదన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని నిజం చేయడంలో భాగంగానే మీకు ఒక ఉదాహరణ, ఆయన మారారు, కార్యకర్తలు పట్టించుకున్నారనడానికి మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరం శ్రీనివాసరావు గారని మీ ముందు సగౌరవంగా నేను తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ఒక సామాన్య కార్యకర్తని తీసుకుని రోజు మీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఇక్కడ ప్రకటించారు. అప్పటి నుంచి కూడా అల్లుపెరగని నాయకుల్లాగా ఆయన ప్రతి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుంటూ ఎంతో బాగా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లోనే ముందుండి చేస్తున్నారు. మీరందరూ కూడా ఎప్పుడు ఆ సహాయ సహకారాలన్నీ శ్రీనివాస్ గారికి అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనడానికి
బాబు అన్నీ కూడా మోసంతోటే ఎన్ని ఎలక్షన్లు ఫేస్ చేసినా కూడా మోసంతో ఆయన జయించుకుంటూ వచ్చారు. ఎంచేతంటే ఆయనకంటూ నేను ఈ పథకం ప్రవేశపెట్టానని చెప్పుకోవడానికి ఒక్కటి పథకం కూడా లేదు ఆయనకి. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో ఈయన సాధించింది చేసింది ఏం లేదు. ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 2 రూపాయలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 5 పావులో పెంచడం జరిగింది తప్ప ఆ పథకాన్ని తొంగలో దొక్కేశాడు ఆయన. అలాగే మరి మన రాజన్న రాజ్యంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఉచిత విద్యుత్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవాళ ఎంతో మంది మన బడుగు బలైన వర్గాలు చెందినటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి మేలు చేయించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మన ఇలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన కూడా అమ్మఒడి అదేవిధంగా చెప్పుకోవడానికి మధ్యలో అలా ఉండిపోయే పథకాలని ప్రవేశపెట్టి చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా 100% నిర్వహించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. రేపు రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా ఇక్కడ గన్నవరం శ్రీని గారిని అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా నెగ్గిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే నేను అనే పదం 2019లో 2029లో మనందరం కూడా వినే ఎంతో పులకించిపోయే రోజు అది తొందరలోనే ఉంది. మీరందరూ కూడా కష్టపడి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నెగ్గించాలి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు సోదరులు ఉంది. ఇలాంటి అనేక రకాలైన వ్యంగ్యమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి ఈనాటి పాలనకి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎదిరించండి థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. అలాగే మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తలపెట్టిన ఈ కార్యక్రమం ఆల్రెడీ మరి జిల్లా వైజ్గా కూడా భారీ ఎత్తున మీటింగ్ జరగడం జరిగింది. మరి ఈరోజు ఈనాటి ఈ మోసం కార్యక్రమానికి ప్రత్యేకంగా మనం విశ్లేషించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమీ లేదు. ఎందుకంటే ఆయన నాకు 40 years ఇండస్ట్రీ అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మోసాలతోటి దగాలతోటే ఎంటర్ అవ్వడం జరిగింది. 10 ఇష్యూ కూడా ఆయన మోసం లేకుండా ఏది జరగదు. అలాగే మన ఎన్నికల ముందు జనరల్ ఎలక్షన్స్ ముందు ఆయన సూపర్ 6 అనేటువంటి కొత్తగా ఒక 6 పాయింట్ల మీద ఎలక్షన్ మేనిఫెస్టో ముందుకు రావడం జరిగింది. అంతా అసెంబ్లీ ఫార్మ్ అయింది, అందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు. వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఆయన మొట్టమొదటిగా అన్నది ఏంటంటే నేను అన్ని హామీలు ఇచ్చాను, మీకు అన్నీ నెరవేరుతారని అనుకున్నాను, కానీ రాష్ట్ర ఖజానాన్ని బడ్జెట్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఆయనకు భయం వేస్తుందట. అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్కి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయనకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఎలా ఉందో అన్నీ తెలిసిన వ్యక్తి నాకు భయం వేస్తుంది అంటున్నాడు ఆయన. అది అంటే మనందరినీ ఒక జోకర్లా ట్రీట్ చేశాడన్నమాట. ఒక జోక్ వేశాడు మన మీద. కాబట్టి అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా ఆయన చేస్తున్నటువంటి ప్రతి మోసాన్ని కూడా మన అధినాయకుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులోకి రూట్ లెవెల్ వరకు కూడా జరుగుతున్న మోసం ఏంటి, మనం ఏ విధంగా మోసపోతున్నాం ఈయన యొక్క పరిపాలన అన్నది మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళి మనం రాబోయే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించుకుని మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని మన సుపరిపాలన మనం ప్రజలకు అందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన కోనసీమ జిల్లాలో
ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి గోదావరి నదికి వరదలు సంభవిస్తాయి. ఈ వరదల్లో 2022 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి మన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా మన పి గన్నవరం నియోజకవర్గంలో పర్యటించి లంక గ్రామాలన్నిటికీ కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చి ప్రజలందరికీ ఒక భరోసా కల్పించి కంటిపెదపూడి దగ్గర 50 కోట్లతో ఒక వంతెన, అలాగే ఐనవిల్లి మండలంలో పుట్టిలంక గ్రామం దగ్గర నదీ కోత నివారణకి కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ గంటిపెదపూడి దగ్గర 32 కోట్లతో ఆ కాంట్రాక్టర్ గారు గౌరవనీయులు రాజు గారు పనిని 60% 70% వరకు పూర్తి చేయడం జరిగింది. ఆ బిల్లు సబ్మిట్ చేస్తే ₹1 కూడా పేమెంట్ అవ్వలేదు ఈ రోజు వరకు. ఈ రోజున ఆ బ్రిడ్జి పూర్తయి ఉంటే రహదారి ఏర్పడి ఈ లంక గ్రామ ప్రజలకి ఆ కాజువే కొట్టేసింది. వాళ్ళందరూ నావల మీద వెళ్తున్నారు. కిందటి సంవత్సరం వరదల్లో మన కార్యకర్త కూడా ఒక అతను అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది, మనందరికీ తెలిసేది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మన కార్యకర్తలందరూ కూడా ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రతి గ్రామాన ప్రతి వాటర్కి చేరేటట్టుగా మనందరం కూడా కృషి చేసి మన పార్టీ కార్యక్రమాలు తెలియపరిచి వాళ్ళ నుంచి మనం ఒక పాజిటివ్ సిగ్నల్ని చేర్చుకోవాల్సిన విధంగా మేమందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడే ముందర మన కార్యకర్తల యొక్క విషయం గురించి మాట్లాడి వారికి నేను మరలాగా LED స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. అందుకని దయచేసి బయట ఉన్నటువంటి గారు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి దయతో నేను 2025 జనవరి 19వ తారీఖున నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా మాజీ మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్ గారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా యువత పోరు అనేటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఉయ్యెత్తున పి గన్నవరం నుంచి చాలా అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. అలాగనే యువకులు, ఉత్సాహవంతులు మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కొత్తపేట మాజీ 3 ప్రోగ్రాములు తలపెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మన అధినేత, మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అకాల వర్షాలు రావడం జరిగింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం రైతుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తుంది. వారి వద్దకు వెళ్ళి కళ్ళాల వద్దకు వెళ్ళి మీరు వారికి ఓదార్పునివ్వండి, వారికి అండగా నిలబడండి అని ఒక కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. 4 మండలాలు పర్యటించి 4 మండలాలు విజయవంతం చేశారు మన పి గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు. అలాగనే కాకోకుండా మరి యొక్క కార్యక్రమం మన యొక్క జగ్గిరెడ్డి గారు సారథ్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీసు వద్దన ఒకరోజు రైతుల రిలే దీక్ష చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ఉయ్యెత్తున పి గన్నవరం నుంచి కార్యకర్తలు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగనే వెన్నుపోటు దినంకైతే సుమారుగా మరి ఆ రోజు సంతకాల సేకరణ కూడా జరిగింది. 2000 పైబడే ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. అట్లాగనే కాకుండా మొన్న యువత పోరు మరి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యూత్ అధ్యక్షులు
సూర్యప్రకాష్ గారి సారథ్యంలో జగ్గిరెడ్డి గారి యొక్క ఆదేశాలతో మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. చాలా చక్కగా రావడం జరిగింది సార్. ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి మా పీకనవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 4 మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా చాలా చక్కగా అన్ని విషయాలను కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా చక్కగా చేదోడువాడుగా ఉంటున్నారు. అన్ని విషయాలను కూడా ముందుండి అన్న మేమన్నాం మీకు తోడుగా ఉన్నామని ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. అలాగనే కాకుండా ఈరోజు ఈ సిట్టింగ్ అయితే 986 సిట్టింగ్ వేయడం జరిగింది. ఈ 986 సీట్లు కూడా మరి శేఖర్ గారికి తెలుసు. ఈ యొక్క మీటింగ్ ప్రాంగణం ఈ యొక్క పైన వేదిక పైన అయితే పై వరుస కాకుండా వెనక వరుస అయితే 100 సీట్లు వేయటం జరిగింది. సుమారుగా మరి ఇంతమంది వస్తున్నందుకు నా మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి అధికారుల నాయకుల యొక్క అభిమానంతో మరి వచ్చి ప్రతి కార్యక్రమాన్ని కూడా పిలిపించిన వెంటనే అన్న మేము వస్తాం, ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తామని మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ నా 2 చేతులు జోడించి మీకు పాదాభి నమస్కారాలు తెలియజేసుకున్నానని. జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు, గురువర్యులు, మాజీ మంత్రివర్యులు మరి అన్ని విషయాల్లోనూ కూడా తోడుగా నీడగా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ ఈ యొక్క జడ్పీటీసీ అనేటువంటి పదవిని నేను పెట్టుకుని ప్రతి గ్రామాన గడప గడపకి తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ నియోజకవర్గ నా యొక్క కష్టమును అలాగనే పెద్దల యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎందుచేతనంటే కార్యకర్తకి రాబోయే కాలంలో స్వర్ణయుగం అనేది నేను చూపిస్తాను, నేను మీ అందరికీ కూడా అవకాశం కల్పిస్తానని మన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రతి సోషల్ మీడియాలోనూ, టీవీల్లోనూ, అలాగే మీటింగుల్లోనూ చెప్పడం జరుగుతుంది. నా కార్యకర్తే నా ఊపిరి, కార్యకర్తే నా శ్వాస, నా కార్యకర్తే నాకు బలమని ఆయన చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో 2.1 అనేటువంటిది ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇవాళ మనందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. నా ఊపిరి ఉన్నంత వరకు జగనన్నే వెన్నంటే ఉంటాను. ఆయన మరలా ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా నేను పోరాడతానని ఏ కేసులైనా ఈ కూటమి పార్టీ వారు ఎన్ని కేసులు బనాయించినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కార్యకర్తల యొక్క వెన్నంటే ఉంటూ జగనన్న గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తానని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ మరి ఇప్పుడు గురువులు పెద్దలు పినిపే విశ్వరూప్ గారిని ఆదరణ పొందిన నాయకుడు ఎన్టీ రామారావు గారు, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఈవేళ ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా రైతులకి రుణమాఫీ కానీ, ఇటువంటి విశేష ఆదరణ పొందినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికి కూడా పేద ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలుచుంటారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సన్నయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక విప్లవాత్మకమైన వ్యవస్థను తీసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 2,25,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో. ఒక ముఖ్యమంత్రిగా 1,25,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకున్నాను. ఒక పక్క కరోనా, ఒక పక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అటువంటి పరిస్థితుల్లో కూడా కరోనాను ధైర్యం ఎదుర్కొంటూ దాదాపు 2,40,000 మంది వాలంటీర్లు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వినూత్న పరిపాలన చేసి పరిపాలనని
ముంగిడికి తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయడమే కాకుండా హామీ ఇవ్వనటువంటి నాడు నేడు ద్వారా ప్రతి విద్యార్థి, పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలని ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేద విద్యార్థులకు అందరూ లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 10th క్లాస్ స్థాయిలోనే GRT టోఫెల్ను ప్రవేశపెట్టి ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్ళినా కూడా ఈజీగా క్యాచ్ అయ్యే విధంగా మన విద్యను ఒక వినూత్న మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తన పరిపాలన ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం ఏర్పరచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 15 సంవత్సరాలు ఈ సంవత్సరంతో కలుపుకుంటే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మన అందరూ కూడా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకు గుర్తొచ్చేది వెన్నుపోటు. తన అధికారంలో రావడానికి వెన్నుపోటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకున్నాడు. ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చి ఎన్నికల తర్వాత ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తాడు. 2014లో బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2018లో అదే బీజేపీకి వెన్నుపోటునటువంటి చరిత్రకారుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకు గుర్తొచ్చేది వెన్నుపోటు అనే పదం తప్ప మరొకటి కాదని తెలియజేసుకున్నాను. ఏ ఒక్క పథకం కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకోవడానికి ఏ విధమైన పథకం కూడా లేదని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. ఆ నాయకుడి గురించే ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకోవాలి. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు చర్చించుకోవాలి. ఎన్నికల ముందు వాగ్దానాలు ఇవ్వడం, ఎన్నికలైన తర్వాత వాగ్దాన భంగం చేయడం, అదేవిధంగా ప్రజలతో మమేకం తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని పరిశీలించండి. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికలు అయిన తర్వాత వాగ్దానాన్ని కానీ మేనిఫెస్టోని కానీ ఈవేళ కనపడకుండా మాయం చేస్తూ బూటకపు పరిపాలన చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని క్లుప్తంగా 3 పేజీల్లో ముద్రించి ప్రతి మంత్రికి, ప్రతి శాసనసభ్యుడికి టేబుల్ మీద పెట్టుకుని ప్రతిరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకునేదిగా చేసి పరిపాలన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల కోసం, ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడం కోసం వాగ్దానం ఇస్తాం తప్ప అమలు చేయడం కాదని చెప్పి కేవలం ప్రజలను మోసగించడమే, అధికారం కోసం ప్రజలను మోసగించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకున్నాను. అందుకనే ఈనాడు మన నాయకుడు ఈ ప్రోగ్రాంకి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితిని, వాగ్దానాన్ని గుర్తు తెచ్చే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారని తెలియజేసుకున్నాను. ఇప్పటికే రేపటితో అమలాపురం నియోజకవర్గ స్థాయి సమావేశాలు అయిపోతాయి. ఎల్లుండి నుంచి మళ్ళీ మండల స్థాయి సమావేశాలు, తర్వాత గ్రామ స్థాయి సమావేశాలు. ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే విషయం ప్రతి ప్రజలు కూడా గమనించుకోవాలి, చర్చించుకోవాలి. ఇది పద్ధతి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా వాగ్దానం ఇస్తే అమలు చేయాలి తప్ప కేవలం వాగ్దానాలకు మాత్రమే పరిమితం కాకూడదన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన విషయాన్ని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం, ఈవేళ 2014 నుంచి 19 వరకు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉచిత రైతులకు రుణమాఫీ అనే హామీ ఇచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేవారు. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా చేస్తానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీని అడగక్కిచ్చి రుణమాఫీ మాటే మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి కార్యకర్తలు చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం కోటలు కూలుతున్నాయని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి తొందరలోనే ప్రతి పార్లమెంట్లోనూ 2 రోజుల పాటు ఉండి ప్రతి కార్యకర్తని కలిసి ప్రతి కార్యకర్త కష్ట సుఖాలు తెలుసుకుని ప్రతి కార్యకర్తతో మమేకమై రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 2O పాలనలో కార్యకర్తలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, జమిలి ఎన్నికలు వచ్చినా లేకపోతే సింగిల్గా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చారో ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి గన్నవరం నియోజకవర్గంలో జెండా పాత్ర ఖాయమని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ విభాగాలకు చెందినటువంటి అనుబంధ విభాగాలకు చెప్తా ఉంటారు, ఉల్లి ఉల్లే మల్లి మల్లె అని.
ఇందులో ఉల్లు ఎవరంటారు? చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. దేనికంటే పులివెందల పులిబిడ్డ, మాట తప్పని మడం తెప్పని నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అయితే, పిల్లనిచ్చిన మామగారి దగ్గర నుంచి ప్రజలందరినీ మోసం చేయాలనేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుచేత చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఎప్పుడూ ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. బాబు గారు షూరిటీ ఇచ్చారంటేనే ఆ రోజు ఖచ్చితంగా మోసం గ్యారంటీ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆశతోటి ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఆశ నిరాశ అయ్యి ఇవాళ ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి వస్తుందనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇందాక మన పెద్దలు చెప్పారు, అమ్మ ఒడి అమ్మ ఒడి అమ్మ ఒడి అంటూ 2019 ముందు మీటింగ్లు అన్నింటిలోనూ కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి చెప్పాం. అటువంటి అమ్మఒడి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మా అబ్బాయి నారా లోకేష్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందట. ఇది అన్న అసలు బహుశా నాకు ఒక డౌట్ ఉంది. ఈ గన్నవరం నియోజకవర్గంలోకి వచ్చాక అనిపించింది, గన్నవరం నియోజకవర్గంలో ఒక యాక్విడెక్ట్ ఉంది. ఆ రోజున కాటన్ కూడా నేనే నా ఆలోచనతో ఇవాళ యాక్విడెక్ట్ నిర్మాణం అయిందని కూడా చెప్పిన మనం నమ్మాలేమో అనేటటువంటి ఆలోచన కూడా వచ్చింది. అంత దారుణమైనటువంటి అబద్ధాలు ఆడగలిగేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నోరు విప్పితే అబద్ధం, ఏదైనా సరే అబద్ధం, ఏదైనా సరే మోసం అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ ఒక మాట అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు, యాండి మీ కుప్పం నియోజకవర్గం ఉంది, ఒకే ఒక విషయం మీతోటి, ఎందుకంటే బల ప్రదర్శన చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడానికి రావట్లేదు, ఎక్కడికి వచ్చినా అని చెప్పి అంటున్నారు. అసలు ఇన్ని మీటింగులు జరిగినాయి, ఏ మీటింగ్లోనూ కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారంటే జగన్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడూ నిజమే మాట్లాడతాడు కానీ అబద్ధం మాట్లాడటం అనేటటువంటి ఆలోచనతోటే జనం వస్తున్నారు. ఇవాళ మీకు ఒకే ఒక ఛాలెంజ్, గొప్ప నియోజకవర్గం మన నాయకుడు వస్తాడు, ఆ రోజున నీ నియోజకవర్గంలో జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటారు. నువ్వు ఈ శ్రోమని అలుగులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీటింగులు నడుపుకునేటటువంటి పరిస్థితి నీకు దాపరిస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో చంద్రబాబు అని చెప్పేసి చెప్తాం. బల ప్రదర్శన చెయ్యాలని ఎప్పుడు వైసీపీ పార్టీ అనుకోలేదు. నీకు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాని అడ్డెట్టుకుని నువ్వు ఎవరిని పెడతాళ్ళని ఇబ్బందులు పెడుతున్నావు, సాక్షి మీడియాని ఇవాళ గొంతు నొక్కుదామని చూస్తున్నావు. ఎవరి గొంతు నొక్కినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల గొంతులను నొక్కేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకమైనటువంటి పరిస్థితి మా నాయకుడు ఏ రోజుని మాకు తీసుకురాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఉంటుంది. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. జనాలకు మోసం చేస్తున్నాడు. జనం మధ్యకి వెళ్ళండి, మీరు అండగా నిలబడండి, వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి చెప్పండి అని ఇవాళ మా నాయకుడు ప్రజల్లోకి మమ్మల్ని పంపిస్తున్నాడు తప్ప బల ప్రదర్శన చెయ్యండి, లేకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి జనాలకు మోసం మాటలు చెప్పండి అని చెప్పేసి 2014 ఎన్నికల ముందు పంపించలేదు, 2019 ఎన్నికల ముందు పంపించలేదు, 2024 ఎన్నికల ముందు పంపించలేదు, 2029 ఎన్నికల ముందు కూడా పంపించడం అనేటటువంటి వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గమనించుకోవాల్సినటువంటి అవసరం. చంద్రబాబు నాయుడు గారికి అర్థం కానిటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా తక్కువగా ఉన్నట్టు, నారా లోకేష్ గారు ఏదో ఆకాశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. నారా లోకేష్ ఎప్పుడు పప్పు ముందే, ఆ విషయం అతనికి అర్థం అవట్లేదు. ఈయన రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రజల మనసును గెలుచుకుని తనంతట తాను కష్టపడి ప్రజల్లోకి వచ్చి శభాష్ జగన్మోహన్ రెడ్డి అనిపించుకుని ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ
నీ కొడుకు నిన్ను అడ్డెట్టుకుని అవసరమైతే నువ్వు నీ మాంగాన్ని ఎలా పక్క దోస్తావో అలా నిన్ను పక్క దోసి ముఖ్యమంత్రి అవుదాం అనుకునేటటువంటి వాడు తప్ప ఈ ముద్దపప్పుకి ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి సత్తా లేదు. సత్తా ఉన్న నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తున్నాం ఇవాడ ఈ రాష్ట్రంలో ఒక కీచక పర్వం నడుస్తుంది. నిన్నటి రోజున కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 50 మంది విద్యార్థులు పారా మెడికల్ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అంటే కాకినాడ అంటే జరిగింది. ఆడికి వెళ్ళాక డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు ఒకటి చెప్తారు, ప్రిన్సిపాల్ గారు వస్తారు ఇంకోటి చెప్తారు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఆవిడ ఇంకోటి చెప్తుంది, క్యాంప్ ఆఫీసర్ అని ఒకడొచ్చి ఇంకోటి చెప్తాడు, డిప్యూటీ కలెక్టర్ అని ఇంకోటి చెప్తాడు. ఒకళ్ళకి పొంతం లేదు. కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నానని హెచ్ఓడి చెప్తే 9వ తారీఖున పేరు లేనటువంటి కంప్లైంట్ ఒకటి వచ్చింది, దాని మీద యాక్షన్ తీసుకున్నామని ప్రిన్సిపాల్ చెప్తాడు. 10వ తారీఖు 9వ తారీఖు ఎంతమంది 50 మంది విద్యార్థులు వాళ్ళ ప్రైవేట్ పార్టీల ఫోటోలు తీసి వాళ్ళకే పంపించి మీరు మాకు లొంగకపోతే మిమ్మల్ని మేము ఏ పరిస్థితిలోనూ వదలం, పాస్ అవనేమో అని చెప్పి భయపెడుతున్నారని ఆ విద్యార్థులు కంప్లైంట్ చేస్తే జస్ట్ ఇలా అన్నాను. నాకు 50 సంవత్సరాల వయసు, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, అందులో ఒక ఆవిడ ప్రెగ్నెంట్, పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరికి, ఒక ఆవిడ ప్రెగ్నెంట్ అని చాలా సింపుల్గా చెప్పాడట ఆయన. ఈ హెచ్ఓడి గారు నమ్మారంట. ఈవిడ కంప్లైంట్ తీసుకుని వెంటనే పెద్దలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఇది చేయండి. దాని మీదట కొంచెం కోపం వచ్చి నేను అన్నాను, మీరు అందరూ కీచకులే, అందుకే ఇక్కడ కీచక పర్వం నడుస్తుందంటే నేను ఒప్పుకోను, మీరు ఆ మాట విత్డ్రా చేసుకుంటేనే మేము ఒప్పుకుంటాం అన్నారు. మీరు విత్డ్రా చేసుకుని నేను విత్డ్రా చేసుకోను, ఖచ్చితంగా కీచకులను సపోర్ట్ చేసేవాడిని కీచకుడు అనక ఏమంటారు అని చెప్పి అడిగితే నేనైతే వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోయా, ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చాము, మా గొడవ మేము పడతాము, మా గొడవ మేము పట్టడానికి సిద్ధమయ్యే వచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఏదో చెప్తాడు, అది వెంటలేదు అని ఆయన వెళ్ళిపోతాడు. ఇంకొక ఆయన అంటాడు ఆల్రెడీ బెయిల్ వచ్చేసిందండి. అక్కడ విద్యార్థులు మేము ఇబ్బంది పడుతున్నాము చెప్పుకోలేనటువంటి సిగ్గుచేటైనటువంటి విషయాన్ని చెప్తే అక్కడ కట్టినటువంటి కేసులట 74, 79 భారతీయ న్యాయ సంహిత కింద కేసులు పెట్టాము అంటే బెయిలబుల్ సెక్షన్స్ అయ్యి బెయిలబుల్ సెక్షన్స్ అని పెట్టేది నీ కూతురుకో నీ కోలంగా తిరిగితే నారా చంద్రబాబు నాయుడు ఈ రకంగానే కేసులు పెట్టేస్తామని చెప్పి అడుగుతాను. నడు రోడ్డు మీద డాక్టర్ని ఇచ్చారు. ఏంటి ఆ సంస్కృతి? మీరు మహిళలంటే ఇదేనా మీకున్న గౌరవం? బోనమ్మకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి గోలు ఏడ్చినటువంటి చంద్రబాబు మా అమ్మకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి నారా లోకేష్ మిమ్మల్ని అడుగుతున్నాను, బోనమ్మకే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో సత్తమ్మకు జరుగుతుంది, సుబ్బాయమ్మకు జరుగుతుంది, మారియమ్మకు జరుగుతుంది, మరియమ్మకు జరుగుతుంది. ఎవరికి జరిగినా అమ్మలే కదా వాళ్ళంతా కూడాను. చిన్న పిల్లలకి జరుగుతుంది అన్యాయం. ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నాయి. మీ అమ్మను మామూలుగా అన్నారు, కానీ ఇక్కడ వీళ్ళందరూ ఇబ్బందులు పడుతుంటే ఏమీ మీకు జీవనెత్ర లేదా మాట్లాడటానికి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎంతమందికి అన్యాయం జరుగుతుంటే మీ నోళ్ళు పడిపోయినాయా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దిశ యాప్ని ఎంతో ఇదిగా ఛాలెంజింగ్గా తీసుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దిశ లేదు దశ లేదు అన్నారు. మీరు మహిళా శక్తి యాప్ని ఓపెన్ చేశారు. ఏం మీరు ప్రజలకి సమాధానం చెప్తున్నారు మహిళా శక్తి యాప్ దగ్గర ద్వారాను? మహిళా శక్తి యాప్ వల్ల ఇవాళ ప్రజలకు మనకున్నటువంటి ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాం. వైసీపీ మహిళా శక్తిని రోడ్డు ఎక్కిందా ఆ రోజున మీ ప్రభుత్వం కథం అనేటటువంటి వాస్తవాన్ని మీరు గమనించుకోండి అని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకు మీరు ఈ రకమైనటువంటి అలసత్వంతో ఉన్నారు? ఎందుకు మీరు ప్రజలను మోసం చేస్తున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు అన్నారు. ఆ సూపర్ 6 హామీ మీకు అసలు గుర్తున్నదా? మేనిఫెస్టోలను తొంగలకు తొక్కినటువంటి మీరు సూపర్ 6 హామీలు భలే చేస్తాం. ఏంటి మీరు భలే చేసేది? సుపరిపాలన ఏంటి? సుపరిపాలన ఎవరికైనా సుపరిపాలన? నీకు సుపరిపాలన. ఎందుకంటే బాగా దోసుకోవడానికి దాచుకోవడానికి నీకు నీ కార్యకర్తలకి నీకు మీ నాయకులకి. ప్రజలకు సుపరిపాలన కాదు ఇది. ప్రజలకు మేలు చేసేటటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి ప్రజల్ని ఏ రకంగా
నడు రోడ్డుకి ఏడ్చాలనుకునేటటువంటి ప్రభుత్వం. ఒక్కటే చెప్తున్నాను, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడిగా రైతు రుణమాఫీ చేసినటువంటి వ్యక్తిగా ప్రజల చేత శభాష్ అందించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున రైతులకు సహాయం అందించడం కోసం ఆయన పంట బీమా పంటలకు సహాయం చేశారు, పంట వేసుకోవడానికి. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళల గురించి ఆలోచిస్తే పసుపు కుంకుమ ఇస్తా ఉన్నారు. ఎంతమంది మీరు మహిళలకి పసుపు కుంకుమ ఇచ్చారో చెప్పండి. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 27,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి, నేను నాయకుడిని, నేను మహిళా పక్షపాతిని, మహిళలకి అన్నింటిలోనూ రిజర్వేషన్స్ కల్పించి నేను అని నిలబెట్టినటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నువ్వు కబుర్లు చెప్పుకుంటే వినడానికి సిద్ధంగా లేరు ఎవరు అనేటువంటి వాస్తవాన్ని గమనించుకోమని చెప్తున్నాం. ఆ రోజున ఎవరో ఒక కార్యకర్త రప్ప అని ఒక ఈ ప్లే కార్డు పట్టుకుంటే మీరు దానికి పెద్ద హడావుడి చేస్తున్నారే, మా నాయకుడు నోటెక్కిస్తున్నారే. మరి మీరు మక్కలు ఎరగబడుస్తాం, వీపు చీరేస్తాం, కాళ్ళు ఎరగదంతాం అంటారు. అంటే మీరు కాళ్ళు ఎరగదంటే మేము ఎరగొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా, లేకపోతే వీపు చీరేస్తే చీరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అనుకుంటున్నారా? ఒక్కొక్కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క పదవ సింహం కిందే ఉంటారు, ఒక్కొక్క మహిళ ఒక్కొక్క సింహం కింద వ్యవహరిస్తుంది. ఆ వాస్తవాన్ని గమనించుకోండి. మీరు ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోము, మేమే చావచచ్చులేమో. ఖచ్చితంగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళని చాలామంది ఉన్నాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన యువత ఉంది, మహిళలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో దేనికైనా ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవాళ స్కూల్స్ మూసేస్తావు, కాలేజెస్ మూసేస్తావు, కొత్త రకాలన్నీ తెస్తావు. ఎవరికి ఉపయోగం అయ్యి ఇవాళ స్కూల్స్కి వెళ్ళకుండా పిల్లలు చాలామంది వెళ్ళకపోతున్నారు. నువ్వు పెట్టేటటువంటి ఫుడ్ చూసట హోమ్ మినిస్టర్ గారు ఆ బొద్దింకని అంటే మరి జనాలకి బొద్దింకేదో తల వెంట్రుకేదో తెలియదు అనమాట. ఈవిడలా చూసి తల వెంట్రుక అందరు ముందు బొద్దింకని చెప్పి పేపర్లో వచ్చాయి. కానీ తల వెంట్రుకో బొద్దింకో తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా జనం? ఈవిడికి కళ్ళంపడి నీళ్లు కానీ అంటారు. మరి కళ్ళంపడి నీళ్లు కానా మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీసి అడగలేకపోతున్నారు? మీదే కదా ప్రభుత్వం, అధికారం మీది. మొత్తం ఏ రకమైనటువంటి అరాచకాలైనా మీరు చేయగలరు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చేయండి, కొంచెమైనా గుర్తుపెట్టుకుంటారు. ప్రజాశక్తి ముందు ఏ ప్రభుత్వం ఆగదు. ప్రజలకి కోల్దోయాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు ఏ ప్రభుత్వానికైనా. ఇదే ధోరణిలో అయితే మీరు 4 సంవత్సరాలు పరిపాలన చేస్తానని మాత్రం అనుకోకండి. 4 గంటల్లో కూడా మీ ప్రభుత్వం కూలిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే ఖచ్చితంగా మా నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు కూడా రోడ్డు ఎక్కేటటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటటువంటి వాస్తవాన్ని గమనించుకోండి. ఏదైనా మీ గురించి మాట్లాడితే వెంటనే రకరకాల సోషల్ మీడియాలో పెడతారు. లేని ఉన్నాయి కల్పితాలు అకల్పితాలు ఎప్పుడో శ్రీనాథుడి టైంలో పట్టుకొస్తారు, అంతగా అవసరమైంది అంతకుముందు కూడా శ్రీకృష్ణదేవరాయల టైంలో పట్టుకొస్తారు, ఇక్కడే పట్టుకొస్తారు. జరిగేది ఏంటో శూన్యం. అందరికీ మనకు తెలుసు. గోరుముద్ద అటకెక్కింది, మొత్తం అన్నీ కూడా అటకెక్కినాయి. నేను మాత్రం చాలా గొప్పగా చేస్తున్నానని మాత్రం చెప్పుకోవడానికి మీ నోరు మాత్రం పనిచేస్తుంది. ఆ నోరు కూడా దగ్గరలోనే ఇదే రకమైనటువంటి పరిపాలన జరిపిస్తే మూతయించటానికి లేదా మూత పట్టడానికి కూడా నోరు ముయించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటటువంటి వాస్తవాన్ని మీరు గమనించుకుని పరిపాలన చేయండి అని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తూ, సూపర్ 6 పథకాల విషయంలో మన అందరం కూడా ఖచ్చితంగా ఇంటింటికి తిరుగుదాం. ప్రజలకి మనకంటే వాళ్ళే బాగా చెప్తున్నారు, కానీ మనకి మన నాయకుడు ఒక బాధ్యత చెప్పాడు. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిద్దాం. 2029లో ఏది ఏమైనా సునామీలు వచ్చినా, సముద్రాలు ఉప్పొంగిపోయినా, సూర్యుడు తూర్పుని కాకుండా పడమని కాకుండా ఉత్తరాన్ని ఆయన ఉదయించిన, వరదలు వచ్చినా ఏమొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధానంలో మనందరం పనిచేద్దామని చెప్పేసి మనవి చేసుకుంటూ
మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను సార్. వేళ ఏం చెప్పాడు ఆయన? ఎప్పటికీ సమాజంలో రాజకీయ నాయకులంటే గౌరవం సన్నగిల్లిపోయింది, రాజకీయ పార్టీల మీద విశ్వాసం పోయింది ప్రజలకు. ఏం చేత విశ్వాసం పోయింది? ఎన్నికల ముందు చెప్పే మాట ఒకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం తీసుకునే నిర్ణయం మరొకటి. ఎక్కడ పొంతన ఉండవు దాన్ని. ఇంకా ఇవాళ మనకి ఇచ్చిన హామీలు లాంటివే. అది అమలు చేయలేని కారణంగానే మనం విశ్వాసం కోల్పోయారు. ఇవాళ రాజకీయ నాయకులు అంటే విశ్వాసం అనేది ప్రజలకు గౌరవం లేదు. ఒకప్పుడు అయితే దైవ సంబుద్ధిగా చూసేవారు వాళ్ళు, ఈవేళ అది లేదు, జీరో. మరలా ఆ స్థాయి తీసుకురావాలి మన రాజకీయ పార్టీలకి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిని తీసుకురావాలి. మనం చెప్పిందే విశ్వాసం లేకపోతే మనమాట ఎవరంటారు. అందుచేత తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలి. ఒకవేళ ఏవో కొన్ని అవాంతరాలు వచ్చినాయి, మనకే వచ్చినాయి అవాంతరాలు. కోవిడ్ 2 సంవత్సరాలు పూర్తిగా ఆదాయం కోల్పోయాం. అవాంతరాలు వచ్చినా ఏదో విధంగా మాట నిలబెట్టుకుంటేనే మరలా మనం వచ్చే ఎన్నికల్లో ప్రజల ముఖం మనం ప్రజలకు మన ముఖం చూపించగలం. ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే ఆ రోజు నేను పార్టీని రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోతాను తప్ప మళ్ళీ ప్రజల దగ్గరికి రాను అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా అమలు చేశాడు. మన ఆర్థిక పరిస్థితి అనుకూలించలేదు. కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు పూర్తిగా ఆదాయం కోల్పోయాం. మరి తలకు మించిన భారం. చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పటికి ఆయనకి పాలనా అనుభవం లేదు, మన ముఖ్యమంత్రి గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి పాలనా అనుభవం లేదు. రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా విభజించాలో పూర్తిగా అవగాహన కూడా లేదు. అయినా పూర్తిగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనకి ఇప్పటికీ 1952వ సంవత్సరంలో మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి. అంటే దాదాపుగా 18 సార్లు ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్కి. మీ పని మీరు చేసుకున్నాను అని చెప్పే రోజులు వచ్చినాయి. దయచేసి అది మారాలి. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని పి గన్నవరంలో మరి అధ్యక్షత వహించేటువంటి మీ అందరి నాయకుడు, అభిమాన నాయకుడు మరి శ్రీనివాస్ గారు, గన్నవరం శ్రీనివాస్ గారు, అలాగే నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్పంచుకున్నటువంటి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఇందాక పెద్దలు మాట్లాడిన విశ్వరూప్ గారు చెప్పినట్లు మరి మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేర 1 సంవత్సరం కాలం గడిచిన తర్వాత మరి ఏదైతే ఒక బాధ్యతను మనకి అందరికీ కూడా అప్పచెప్పి ప్రజల పక్షాన మీరు పోరాటం చేయాలా, తద్వారా మరి రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అనేటువంటి విధంగా మరి ఏదైతే ఒక మేనిఫెస్టోని బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోని రిలీజ్ చేయమని చెప్పి ఏదైతే ఒక ఆదేశాలు జగన్మోహన్ గారు ఇచ్చారో వాటన్నిటిని మరి 5 దశల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ రకంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రధానంగా ముందు కార్యకర్తలు మరి నడుం బిగించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నీ బాగా జరిగాయి, చాలా చక్కగా జరిగాయి. జగన్ గారు వచ్చిన కొద్దిగా పరిగెడుతున్నారని నాకు చెప్తున్నారు. నేను ఒక్కడనే పరిగెడితే ఏమవుతుంది, ఏమీ అవుతుంది. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నటువంటి కోఆర్డినేటర్లు, ఈ యొక్క 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు ఎవరైతే మరి శ్రీకాంత్ గారు కానీ, లేదా విశ్వరూప్ గారు కానీ, బోస్ గారు కానీ, ప్రకాష్ కానీ, ఉన్నటువంటి మరి గన్నవరం శ్రీని గారు కానీ, సూర్యరావు గారు కానీ, సతీష్ గారు కానీ, ఇట్లా ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో మొట్టమొదటి కార్యక్రమం మనం తీసుకున్నాం. ఆ కార్యక్రమం ఏంటని ఆలోచన చేస్తే మరి తెల్లవారు లేస్తే రైతు మాట మనం చెప్తాం. కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనందరం ఒక కార్యక్రమం చేద్దామంటే అసలు ఎంతమంది నిక్కచ్చిగా నిలబడతారో చూద్దామని
ఒక కార్యక్రమాన్ని తీసుకుని రైతు పోరు కార్యక్రమం మరి మనం అమలాపురం నలుకోడల్లో ఏర్పాటు చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 1500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతుల కోసం ఆ కార్యక్రమాన్ని నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేసి మరి ఒక ఊపిచ్చి ముందుకు నడిపించినటువంటి వాళ్ళు కార్యకర్తలు మరి వచ్చినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఇప్పుడే పేర్లు చదివాం, మీ ఓపిక కూడా పరీక్షిద్దాం అని కాదు. జిల్లా బాడీ మెంబర్లోకి 50 మందిని 60 మందిని వేసాం. మరి పరిగెడుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడెత్తారో లోపలెత్తే నేను ఒక్కడే వెళ్తాను, మీ చిచ్చుగానే ఉన్న కూడా పట్టుకుపోతే తర్వాత మీ నలుగురు వస్తారని అంచేత కొంతమందిని నాతో పాటు తీసిపోవడానికి జిల్లా బాడీ మెంబర్లో కొంతమందిని మరి వేసామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి వాస్తవంగా 4 గోళ్ల మధ్య కుటుంబం మాదిరిగా మనం కూర్చున్నాం. కొన్ని వాస్తవాలు చెప్పుకోకపోతే కూడా తప్పు. ఈ దేశంలోనే మరి ఇందాక బోస్ గారు చెప్పారు, ఇంతవరకు ఏ ప్రభుత్వం లేదు 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు అనే మాట మరి బోస్ గారు కూడా మనకు చెప్పారు. మరి వాస్తవాలు మాట్లాడితే మరి ఏదైతే మనం కూడా గతంలో జగన్మోహన్ గారు ఇంత మంచిగా పరిపాలన అందించి మరి ఇవాళ ఎందుకు ఓడిపోయినటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే మొన్ననే ఆ పుష్ప సినిమాలో ఏదో డైలాగ్ చూసాం, అన్నీ ఇచ్చారు ఏదో ఒకటి మిస్ అయింది అంటుంటాడు. ఈ పిల్లలు ఒక్కటి మిస్ అయ్యారు. ఆ ఒక్కటి ఏంటంటే కార్యకర్తలకు గౌరవం ఇవ్వడం. మరి మన ప్రభుత్వంలో మిస్ అయ్యాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా తప్పనిసరిగా కార్యకర్తలకు తగిన విధంగా గౌరవించే విధంగా రేపు కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులతో కూడా మాటిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి మనందరికీ తెలిసిన విషయం, అధికారంలో ఉన్నప్పుడు మనం కొన్ని చారిత్రాత్మకమైన తప్పులు చేశాం. చేయాలని కాదు, ఆలోచన లేక కాదు, ప్రజలందరినీ ఒకేలా చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ మంచి అన్నాడు, కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరితో పాటు మనకి చేశాడు. కానీ ఏదైతే చారిత్రాత్మకమైన తప్పు నాకు అనిపించినటువంటిది కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయలేకపోవడం. ఎందుచేతంటే కార్యకర్తలకు ఆ రోజు అధికారంలో ఉండి మనం ఇన్సూరెన్స్ చేయలేకపోవడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైన తప్పు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇదే విషయం జగన్మోహన్ గారు కూడా మరి ఆలోచన చేశారు. అందుచేతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణ గారు కూడా అనౌన్స్ చేశారు, మనకి కమిటీలు కానీ ఇవన్నీ పూర్తయిన వెంటనే గ్రామ స్థాయి వరకు ఉన్న కమిటీలన్నీ పూర్తయిన వెంటనే వీళ్ళందరికీ కూడా అటువంటి కార్డ్స్ కానీ లేదా ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే మాట మరి వారు కూడా చెప్పారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అక్కడితోనే ఆపకుండా భవిష్యత్తులో మళ్ళీ మనం మరి మన నాయకుల కార్యదర్శుల్లో ప్రజల్లో కూడా వెళ్తాం. అప్పుడు వారి నిర్ణయాలు బట్టి మరి మిగిలిన కార్యక్రమాలు కూడా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇక వక్తలంతా మాట్లాడే అన్ని విషయాలు చెప్పారు, చెప్పిందే చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకైతే మరి మనసు రావట్లేదు. కానీ ఏదైతే మన నాయకులు ఇచ్చిన ఆదేశాలు, మన నాయకులు చెప్పిన కొన్ని కార్యక్రమాలు మీకు చెప్పాలి. అదేమిటంటే ఏదైతే సంవత్సర కాలంలో మరి ఇచ్చిన హామీలన్నీ కూడా ఓటుకం హామీలు ఇచ్చి ఈ ప్రజానీకాన్ని మోసం చేసినప్పుడు మనం ఒకసారి బాబు మేనిఫెస్టోని రీకాల్ చేస్తూ ఈ క్యూఆర్ కోడ్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బాధ్యత మనందరిపైన కూడా ఉంది. అందులో భాగంగానే జగన్మోహన్ గారు 4 దశల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మొట్టమొదటి దశ మనం బొత్స దచ్చాండి గారిని పిలుచుకుని జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం పెట్టుకున్నాం. అది జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, అయిపోయింది. రెండో దశలో ఉన్నాం. అన్ని నియోజకవర్గాలు విశ్వరూపాన్ని చెప్పినట్లు ఒక మండపేట తప్ప రేపటితో అమలాపురంతో పాటు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో చాలా చక్కగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని మరి జిల్లా నియోజకవర్గ స్థాయి సమావేశాలని విజయవంతం చేశారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అక్కడి నుంచి మూడో దశ అంటే మండల స్థాయి సమావేశం. మండల స్థాయి సమావేశాల్లో మరి ఎక్కువ అందరినీ కూడా మరి ఉన్నటువంటి మండల స్థాయిలో మనం ఎవరైతే కమిటీలు ఇచ్చారో ఆ కమిటీలో ఉన్నటువంటి వారు, అలాగే కొండ స్థాయిలో మనం కూర్చొని ప్లానింగ్ చేసుకోండి. ఏ రకంగా మనం గ్రామ స్థాయికి వెళ్ళాలనేటువంటిది మీరు ప్లాన్ చేసుకోండి. అవసరమైతే ఆ విషయాల్లో మీకు చిట్టరాజు గారు కూడా మీ కోఆర్డినేటర్ గారికి మీకు మరి అనుసంధానంగా ఉంటారు. ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకుని గ్రామ స్థాయిలోకి మనం వెళ్ళాలి. గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు రచ్చబండల దగ్గర కానీ లేదా మన కార్యకర్త ఇళ్ల దగ్గర కానీ ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూర్చొని మీరు చేసుకోవాల్సిన పని మొట్టమొదటిగా గ్రామ పార్టీ కమిటీలు ఏర్పాటు చేసుకోండి.
ఏదైతే ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్, దానికి ఉన్న మెంబర్లు, వాటితో పాటుగా మన అనుబంధ విభాగాలకి ఏదైతే మహిళా అక్కడ ఉన్నటువంటి గ్రామ మహిళ, అలాగే గ్రామ యువత, గ్రామ సోషల్ మీడియా, అలాగే మరి ఏదైతే గ్రామ ఎస్సీసీఎల్, బీసీసీఎల్, అలాగే గ్రామ రైతు విభాగం, ఇట్లా వాటిని కూడా ఏర్పాటు చేసుకుని ఆ తదుపరి ఈ క్యూఆర్ కోడ్ గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం చేయాలి. ప్రతి ఇంటికి అంటే మరి ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వెళ్తున్నారు, వాళ్ళు వెళితే ఎవరు స్పందించట్లేదు. కానీ జగన్మోహన్ గారు మనకు అస్త్రం ఇచ్చాడు. ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి స్వాగతం పలికే విధంగా మరి వారు ముందుకు వస్తారు. ఎందుచేతంటే గతంలో మనం చేసిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు కూడా తల దించుకుని వెళ్ళే పరిస్థితి లేదు. కాలం ఎగరేసుకుని వెళ్ళి గతంలో మనం ఏం అందించామో మనకంటే బాగా వాళ్ళే చెప్పే కార్యక్రమం చేస్తారు. మరి ఆ రకంగా ఈ 5 దశల్లో కార్యక్రమాన్ని మరి మనం పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి ఇక్కడితో ఆపకుండా మరి ఇందులో ఉన్నటువంటి విధంగా ఏదైతే జగన్మోహన్ గారు ఇచ్చిన ఈ క్యూఆర్ కోడ్ మరి ఏదైతే అక్కడ ఓపెన్ చేశారో దాన్ని మీ అందరూ కూడా స్కాన్ చేసుకుని దాన్ని ఆపరేట్ చేస్తే ఇమీడియట్గా కొన్ని అంశాలు మీకు వస్తూ ఉన్నాయి. ఆ అంశాల్లో ఏదైతే గతంలో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్స్ కానీ, లేదా వారు మాట్లాడిన వీడియోలు కానీ, లేదా ఏదైతే వారు ఇచ్చిన వీడియోలు కానీ, ఇట్లాంటి క్లిప్పింగ్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఇది కోడ్ ఇది ఒకసారి స్కాన్ చేస్తే అన్ని విషయాలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి కనుక మరి ఈ కార్యక్రమం వారిచే చేయించే కార్యక్రమం చేయాలి. అందులో మరి ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ మరి ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటిగా వచ్చేటువంటిది ఈ ప్రజాగణం అని ఎన్నికల ముందు ఇక్కడ 2 దిష్టిబొమ్మలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు దిష్టిబొమ్మలో పెట్టుకుని వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు అప్పు చేస్తాడు, కాబట్టి ప్రతి ఇంటికి 8 లక్షలు ఒక కుటుంబానికి అప్పు అయిపోయినటువంటి మాటలు చెప్పి మరి వారు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి వారు మరి మాటలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు మీ అందరికీ తెలిసినటువంటివే. సూపర్ 6 హామీల్లో మొట్టమొదటిది 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పెట్టాడో తెలియదు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 1,69,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 1 రూపాయి కూడా తేకుండా మరి దుబారాకు వచ్చేసి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. సరే, వారికి పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, పక్కన పెట్టండి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇప్పటి వరకు ఎక్కడ ఒక్క నిరుద్యోగి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రకంగా ప్రతి నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు 36,000 రూపాయలు బాకీ పడ్డారన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే రెండోదిగా తల్లికి వందనం కూడా మరి జగన్మోహన్ గారు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క వెన్నుపోటుకి జడిసి వెన్నుపోటు కార్యక్రమం మనందరూ కూడా చక్కగా చేసామో దానికి జడిసి దాన్ని పాక్షికంగా అమలు చేశాడు. అది కూడా ఎలా అంటే 80 లక్షల మంది తల్లులు ఉంటే 50 లక్షల మందికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రజాసేవ అంటే మక్కువ ఉన్నటువంటి వాళ్ళు మరి ఎవరైతే సర్పంచులు, ఎంపీటీసీలు వారందరికీ మళ్ళీ కటింగ్ పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ వారందరికీ కటింగ్ పెట్టి ఏ ప్రజాప్రతినిధికి కూడా ఈరోజు అమ్మ తల్లికి వందనం లేకుండా కటింగ్లతో కూడినటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. మూడోదిగా మరి ఏదైతే రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం మరి 3 పంటలు అయింది. ఇప్పటివరకు ఎక్కడ పెట్టుబడి సాయం అందజేసిన దాఖలాలు లేవు. అలాగే ఉచిత బస్సు, అలాగే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఉచిత బస్సు లేదు. 3 సిలిండర్లు, 1 సిలిండర్ ఇచ్చి ప్రజలకు గ్యాస్ కొడుతూ ఉన్నాడు. ఈ రకంగా ఎక్కడ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు అమలు చేయనప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి ఈ బాండ్స్లో ఏదైతే అక్కడ ఉన్నాయో ఈ యొక్క సంక్షేమం సుమారు 143 హామీలు కాపు సంక్షేమం. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయన ప్యాకేజ్ తీసుకుని ఆయన సంక్షేమం ఆయన చూసుకుంటున్నాడు. కాపు సంక్షేమం గాలికి వదిలేశాడు. మరి క్షత్రియ సంక్షేమం అన్నాడు, ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీ డిక్లరేషన్ అన్నాడు, ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ రకంగా 143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో ఏ ఒక్కటి కూడా మరి అమలు చేసిన దాఖలు లేనప్పుడు మనం కూడా ప్రజల్ని చైతన్యపరచాలి. వాస్తవంగా మన ఆళ్ళల్లో ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక టీవీయో ఫ్రిడ్జో కొంటారు.
దానికి గ్యారంటీ ఎంత, వారంటీ ఎంత అని అడుగుతారు మనం. లేకపోతే మన వాళ్ళు తక్కువ గారు కొనరు. వాడు చెప్తాడు ఇది 10 సంవత్సరాల వారంటీ లేదా 5 సంవత్సరాల గ్యారంటీ అని చెప్తాడు. అది ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత పోతే వెంటనే పట్టుకెళ్ళి వారంటీ అన్నావు గ్యారంటీ అన్నావు ఎక్కడిచ్చావని చెప్పి మన ఆడవాళ్ళు కూడా అడుగుతారు. మరి అట్లాగే ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి బోటకపు హామీలు మరి గ్యారంటీలు వారంటీలు ఇస్తే ఇవాళ ప్రజలు కూడా అడగాలి అనేటువంటి విధంగా మీరు వాళ్ళని చైతన్యపరచాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరి అలాగే మూడవదిగా ఏదైతే ఒక బాండ్లు కూడా వారందరికి ఇచ్చారు, అక్కడ కూడా ఇస్తున్నారు, బాండ్స్ కూడా అందరికి ఇచ్చే కార్యక్రమం చేశారు. అందులో ఏం రాశారంటే ఇక్కడ ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి నేను, పవన్ కళ్యాణ్ అనేటువంటి మేము, మన రాష్ట్ర ప్రజల మా మీద పెట్టిన నమ్మకాన్ని మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము 2024లో ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఈ హామీలన్నీ అమలు చేస్తామని రాసి 2 సంతకాలు కూడా పెట్టి మరి ప్రజలకు మంచి కార్యక్రమం చేశారు. మరి అలాగే మరి ఏదైతే ఇంకో హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అదేంటంటే ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఎటువంటి కటింగులు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా ఈ స్కీములన్నీ కూడా అమలు చేసి అందరినీ న్యాయంగా సమానంగా చూస్తానని మాటిస్తూ ఇంకొక బాండ్ ఇచ్చాడు. మరి ఈ రకంగా మాట ఇచ్చి బాండ్లు ఇచ్చి కూడా ప్రజలు మరి మోసం చేస్తున్నప్పుడు వారి తాట తీయాల్సిన బాధ్యత మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మన అందరిపైన ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరిచే కార్యక్రమాన్ని అందరూ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా ఏదైతే మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మరి ప్రజల వద్ద తీసుకెళ్లే కార్యక్రమం చేయటంతో పాటు ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. అడగమని చెప్పండి, ఇంటి కరెంటు బిల్లు మొన్న ఎంత వచ్చింది, ఎమ్మెల్యే గారు వచ్చిన సరే కరెంటు బిల్లు చూపించమని చెబితే ఏ ఒక్క ఎమ్మెల్యే తిరిగే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే మరి ఎక్కువ సమయం తీసుకోగాని మరి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు. అదేంటంటే ఈ 2025 సంవత్సరం జోకి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక మహానాయకుడు లోకేష్ గారికి వచ్చిన ఆలోచన అని ఈ 2025 జోకు మన ముఖ్యమంత్రి జోకర్ గారు మరి నిన్న చెప్పారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. వాస్తవంగా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టి అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ గారి యొక్క మానస పుత్రిక, అట్లాంటి కార్యక్రమం కూడా ఇవాళ మా లోకేష్కి వచ్చిన ఆలోచన అని చెప్తుంటే మరి ఈ రాష్ట్ర ప్రజానేకం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మెదడు ఉందా లేదా చిన్న మెదడు చితికిపోయింది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. లోకేష్ అంటే నాకేం పడగ చెప్పట్లా, పండిత పుత్ర పరమసుంట అనే మాట సామె చెప్తారు. పండితుల యొక్క పుత్రుడు పరమసుంట అంటే లోకేష్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్ననే మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే దానికి మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు. ఒక పరీక్ష ఒక అమ్మాయి చాలా బాగా చదువుతుంది, 23 వచ్చిన అమ్మాయికి మళ్ళీ 84 మార్కులు వచ్చినాయని చెప్పారు. దాంతో ఎవరైతే పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పటివరకు బోర్డు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఇంత భారీ ఎత్తున మళ్ళీ రీవాల్యుయేషన్కి అప్లై చేయని విధంగా 66,000 మంది ఈ ప్రభుత్వంలో ఈ పేపర్లు కూడా కరెక్ట్గా దిద్దట్లేదు కాబట్టి మళ్ళీ మా పరీక్షా పత్రాలు మళ్ళీ దిద్దండి 66,000 మంది మరి మొన్న ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి. ఆ రకంగా పండిత పుత్ర పరమసుంట అనే విధంగా ఈ లోకేష్ గారి యొక్క తీరుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చెప్తూ మరింకో విషయం చెప్తూ ఉన్నా. ఇవాళ మనందరికీ తెలిసిన విషయం, లోకేష్ గారి నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు పోడు. అట్లాంటి లోకేష్ గారిని ఇవాళ నా దగ్గర రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్తో ఏదైనా చేస్తానటువంటి మాట చెబుతూ నా తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి నా దగ్గర రెడ్ బుక్ ఉందని చెప్తున్నాను. నీకు రేపొద్దున ఏ ప్రజలైతే నీకు రెడ్ బుక్ ఇచ్చారో అదే ప్రజలు రైతులు మహిళలు కలిపి ఇవాళ జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఒక్కొక్కరు జగన్మోహన్ గారి వెనకాల వెళ్తున్నారు. రేపు 2029 ఎలక్షన్లో నిన్ను నీ రెడ్ బుక్ ని నీ మేనిఫెస్టోని మరి రప్ప చింపాతలు పడుతుంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే మరి కేవలం ఇవే కాదు, ఏదైతే మన కోనసీమకు వచ్చేసరికి మీకు ఇంకో మంచి కార్యక్రమం తెలియాలి. అదేంటంటే మన ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. ప్రపంచంలో 7 వింతలు, తాజ్మహల్ ఒకటి, ఈజిప్ట్లో ఉన్నటువంటి పర్వతాలు కొండలు ఒకటి, ఇట్లాంటి ఇవన్నీ తిరిగి రావాలంటే మన ఆర్థిక స్తోమత సరిపోదు.
కానీ మన ముఖ్యమంత్రి గారి టెక్నాలజీ కదా, ముఖ్యమంత్రి టెక్నాలజీతో మనందరూ ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఎమ్మెల్యేలందరూ పెట్టిన కొండలు, ఇసుక కొండలు ఈజిప్ట్ పిరమిడ్ని దాటి ప్రపంచ వింతగా తయారైందని చెప్పి సందర్భంగా మనం చెప్తూ ఉన్నాం. అంచేత మీరు అలా కొత్తపేట వచ్చినప్పుడు కానీ, గన్నవరం వచ్చినప్పుడు కానీ, అమలాపురం వచ్చినప్పుడు కానీ ఈ వింతలు చూడటం మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇవాళ ఎమ్మెల్యేలు, ఇందాక ఎవరు నాని ఎవరో చూపించారు నాకు, రేషన్ షాప్లో 10 కేజీలు 10 బస్తాలు నెల నెల ఎమ్మెల్యేలకు ఇవ్వాలట. మరి అది కరెక్ట్ కాదు, అక్కడ ఉన్న సాధన ఇప్పుడు చెప్పాలి ఇప్పటికే. మరి 10 బస్తాలు ప్రతి నెల ఒక రేషన్ షాప్ నుంచి ఇచ్చే విధంగా మరి ఎమ్మెల్యేలు తయారైపోయారు. డ్వాక్రా గ్రూపుల నుంచి 5 ఇవ్వాలని, లేదా రేషన్ షాపుల నుంచి 15 బస్తాలు ఇవ్వాలని మరి కమిషన్లు దండుకోవడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి డిస్టింక్షన్ చేశాడని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొగాకు రైతులకి న్యాయం చేయడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ప్యాంట్ తడిసిపోతుంది. అలాగే మరి ఎక్కడైతే బంగారుపాళ్యం మరి మామిడి రైతుల దగ్గరికి వెళ్తే ఈ ముఖ్యమంత్రి గారి ప్యాంట్ తడిసిపోతుంది. ఇవాళ ఈవీఎం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రజల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అందుచేతే ఇవాళ ప్రజలు ఈ వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతున్నాయని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ మరి ఈ రకంగా మన జిల్లాలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మీ అందరూ కూడా మీ అన్నో తమ్ముడో ఉంటే ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తారో అదే రకమైన సహాయ సహకారాలు అందించి రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఇక్కడ 7 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున కోరుతున్నా. ముఖ్యంగా మనకు తెలుసు, రాష్ట్రంలో ఎవరెక్కడ ఏం జరిగినా కోనసీమలో గంట కొడితేనే ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అట్లాంటిది మళ్ళీ ఈ 7 నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం, ఇందాక విశ్వరూపాన్ని చెప్పినట్టు కంచుకోట, తప్పనిసరిగా కంచుకోటని మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించే విధంగా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఈ రోజు నుంచి కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి వాస్తవంగా ఏదైతే ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు సీనియర్ గారు కష్టపడి పనిచేస్తున్నారు, అలాగే ఉన్నటువంటి రాయత్రి కానీ లేదా వేణుగోపాల్ గారు కానీ లేదా ఇంకా ఉన్నటువంటి వక్తలు కానీ మాట్లాడిన వాళ్ళు కానీ మీరు కానీ ఒక మంచి నియోజకవర్గంలో మీరందరూ ఉండడం అదృష్టం. కాబట్టి ఈ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి హైయెస్ట్ మెజార్టీతో ఇచ్చేవనే విధంగా మీ అందరూ సమిష్టిగా ముందుకు నడవాలని మరి ఎప్పటివరకు జిల్లాలో జరిగిన కార్యక్రమాలన్నింటికీ కూడా మరి గన్నవరం నియోజకవర్గం నుంచి మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా అందించినందుకు మరి నేను కానీ మరి వేదిక మీద పెద్దలు కానీ మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఇంకెందుకంటే టైం తీసుకున్న బాగుండదు. ఆడవాళ్ళు టీవీ సీరియల్ టైం అయిపోతుంది, మీకేమో రకరకాల పనులు ఉంటాయి. మా ఆత్రేపురంలో అయితే ఎప్పటికీ ఏది పాలు తీసుకొని సగం మంది వెళ్ళిపోదు. అంచేత అయినా కూడా ఎంత కష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.